ప్రెసెంట్ మనకి అందరికీ తెలిసిన విషయమే మినిస్టర్ అవ్వబోతున్నారు నాగబాబు అని కొన్ని రోజుల నుంచి వింటున్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఛాన్స్ లేదు. మొత్తానికి ఆయనకి ఈ ఒక 2-3 months తర్వాత మళ్ళీ ఏమైనా ఫ్యూచర్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు, అదేవిధంగా కొంతమంది వాళ్ళ ఏదైతే విధులు ఉంటాయో అవన్నీ ముగిసినప్పుడు అప్పుడు నాగబాబుకి వస్తుందంట. అప్పటి వరకు ఆయన ఖాళీయే అని చెప్పేసి వినిపిస్తుంది. అది కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇందులో ఏది నిజం అనుకోవాలి అంటే ఇవన్నీ కూడా జస్ట్ రూమర్స్ అని అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఏం చెప్పలేదు. సో ఆల్రెడీ మేము అనుకున్నాం నాగబాబుని మంత్రివర్గంలోకి ఆహ్వానిద్దాం అని అనుకున్నాము. సో ఇప్పటి వరకు ఎందుకు దాని గురించి ఎలాంటి ఊస లేదంటే కొన్ని కారణాల వల్ల మేము ఎలాంటి ముందు స్టెప్ తీసుకోలేకపోతున్నాం. కాకపోతే ఖచ్చితంగా మంత్రివర్గంలోకి అయితే నాగబాబు గారు ఆహ్వానిస్తాం, ఆయన ఖచ్చితంగా వస్తారనే విధంగా చెప్పాడు. దాంతోపాటు కొంతమంది దీన్ని వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే వారసత్వ పరిపాలనని, వారసత్వంగా మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, ఖచ్చితంగా నాగబాబుకి ఏదో ఒక పదవి ఇస్తే ఖచ్చితంగా ఈ విధంగా మాట్లాడతారు, వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చుకుంటున్నారు, ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని మాట్లాడితే మనం అనుకున్నాం. సో అదే విధంగా అంటున్నారు. సో ఇప్పుడు అన్నారు కూడా ఏ విధంగా అంటే మీ వారసత్వంగా మీరు పరిపాలన చేయాలనుకుంటున్నారు, అందుకోసమనే మీ అన్నగారికి పదవి ఇవ్వాలనుకుంటున్నారు, ఇంకెవరో లేనట్టు అనే విధంగా చెప్పినప్పుడు ఆ వ్యాఖ్యలకు కూడా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వడం జరిగింది. సో మీరు ఈ విధంగా అంటున్నారు, నేను ఎప్పుడు కూడా ఈ విధంగా ఆలోచించలేదు, కులం చూసి పదవి ఇవ్వాలని, మతం చూసి పదవి ఇవ్వాలని ఇలాంటి ఎప్పుడు కూడా నేను అనుకోలేదు, ఇక మీదట అనుకోను కూడా. కాకపోతే పార్టీ కోసం నిలబడి కష్టపడి వాళ్ళకి ఇప్పుడు కూడా వెన్నంటూ ఉండి సపోర్ట్గా ఉండే వాళ్ళకు నేను ఖచ్చితంగా ఒక గుర్తింపు ఇస్తాను. సో అందులో ముఖ్యంగా ముందు స్థానంలో ఉండేది మా అన్న నాగబాబు గారే. నేను పార్టీ పెట్టినప్పటి నుంచి ఎలక్షన్ టైంలో కావచ్చు, స్టిల్ ఇప్పటి కూడా నేను డిప్యూటీ సీఎంగా ఉన్నా అండ్ 5 శాఖలకు మంత్రిగా ఉన్నా. సో ఇంత బిజీగా ఉన్నప్పటికీ పార్టీని పట్టించుకొని, నన్ను పట్టించుకొని, పార్టీని కార్యకలాపాలు అన్నీ కూడా సజావుగా ముందుకు తీసుకెళ్తున్నారు ఎవరు? ఏకైక వ్యక్తి నాగబాబు గారు మాత్రమే. ఆయన హెల్ప్ చేస్తున్నప్పుడు, ఆయన సైడ్ నుంచి ఇంత ఎఫర్ట్ ఉన్నప్పుడు ఆయనకి ఇవ్వడంలో తప్పు లేదు అని ఆయన అభిప్రాయం. అదేవిధంగా జన సైనికుల్లో ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ అపోజిషన్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. మరి ఇప్పుడు ఇంకో 3-4 months ఆగాలి అని అంటున్నారు. ఖచ్చితంగా ఆయనకి ఇప్పుడైతే మంత్రి పదవి ఇవ్వలేదు ఇంకా, మరి ఎప్పుడు ఇస్తారు? అదే ఎందుకు అంటే కొన్ని రాజకీయ పరంగా కొన్ని కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఏది కూడా మనం అనుకున్నంత ఈజీగా కాదు. ఆల్మోస్ట్ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. గత పరిపాలన నుంచి మనం అందరం కూడా చూసాం. సో అలా కొన్ని కారణాల వల్ల ఇది కొంచెం స్లోగా అవుతుంది తప్ప ఖచ్చితంగా మంత్రివర్గంలోకి మాత్రం నాగబాబుని తీసుకుంటామనే విధంగా చెప్పాడు. సో ఈ విధంగా ఎవరైతే మాట్లాడుతున్నారో, సో ఇక్కడ పార్టీ కోసం ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి ఆయనకు ఒక మంచి స్థానం ఇవ్వాలి కాబట్టి ఆయన సెలెక్ట్ చేసుకున్నాం తప్ప ఇక్కడ మతం కానీ, కులం కానీ, వారసత్వం కానీ ఏది కూడా లేదు. కొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డి లాగా చేస్తున్నారా మీరు, ఆయనకి ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చుకున్నాడు కదా, సో ఆ విధంగా చేస్తున్నారేమో, అట్లా ఏ విధమైనటువంటి లేదు. సో మీరు కావాలంటే మొత్తం చెక్ చేసుకోవచ్చు ఆయన ఎప్పటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నారు, ఏం స్టెప్స్ తీసుకున్నారని. సో మొత్తానికైతే నాగబాబు మంత్రి పదవి వస్తుందా లేదా దాని మీద పవన్ కళ్యాణ్ స్వయంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది.